హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ముస్లిం అమ్మని వెల్కమ్ టు మా ఛానల్ రిజ్వానా తెలుగు వ్లాగ్స్. మా మావయ్య పలవా చేస్తున్నారండి. మీకు చూపిద్దామని వీడియో తీసాను. నూనె వేసి పలవా గిన్నెట్టు నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఎగనివ్వాలండి. తర్వాత టమాటాలు వేసి బాగా ఎగనివ్వాలండి. ఎక్కువనే వేసుకోవచ్చండి. టమాటాలు బాగా రుచిగా ఉంటుంది. చూడండి, బాగా ఎగనివ్వాలి. టమాటాలు వేసాక మగ్గనివ్వాలి బాగా టమాటాలని. చూడండి, ఇప్పుడు పలవా సరుకులు వేసుకోవాలండి. ఆకుల మొగ్గ, లాలిక్క, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజిపూ, జామపత్ర అవి వేసుకొని నానబెట్టుకోవాలని. అవి వేసుకోవాలండి. నానబెట్టి వేస్తున్నారు చూడండి. అవి కూడా బాగా ఎగనివ్వాలి. చూడండి, వేస్తున్నారు. బాగా ఎగనివ్వాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. బాగా ఎగనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. అవి వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అవి కూడా బాగా ఎగనివ్వాలండి. 2 కేజీలు చేస్తున్నారండి పలావ్. తర్వాత ధనియాల పొడి వేస్తున్నారండి. చూడండి, తర్వాత లామగ్గ, లాలిక్క, దాల్చిన చెక్క వేసి దంచుకున్నామండి. అది వేస్తున్నారు. సాబిల్ పలావ్ రుచిగా ఉంటుంది అంటారు కదా, ఇవి అన్నీ వేస్తామండి. అందుకే రుచిగా ఉంటుంది. మీరు ఏమి వేయరు కాబట్టి రుచిగా ఉండదు. ఆ సాబిల్ పలావ్ చాలా బాగుంటుంది అంటారు. చూడండి, బాగా ఎగనివ్వాలి. ఇవన్నీ కలిపి బాగా ఎగనివ్వాలి. తర్వాత నీళ్ళు కొలుచుకోవాలండి. బియ్యం ఒక గిన్నె వచ్చిందండి. గిన్నెన్నర వేసుకోవాలండి నీరు. 100కి 100న్నర వేసుకోవాలండి నీరు, వాటర్. చూడండి, గిన్నె వేసింది కదండి. ఇప్పుడు వేస్తుంది. చూడండి, ఉప్పు వేస్తున్నారు. చూడండి, రుచికి సరిపోయే ఉప్పు వేస్తున్నారు. చూడండి, ఉప్పు వేస్తున్నారు. తర్వాత పసుపు వేస్తున్నారు. చూడండి, కలర్ అనేసి పసుపు వేస్తున్నారండి. కలర్ అంతగా మంచిది కాదు, ఫుడ్ కలరు. ఇలా పసుపు వేసుకోవచ్చండి, కలర్ వస్తుంది. మా మావయ్య 31st బిర్యానీ వేసి అమ్ముతారండి. చాలా బాగా చేస్తారు. మూత పెట్టేయాలండి. బియ్యంలో వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. కడుక్కొని ఈ ఎసరు మరిగిందిగా ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఉడికిపోయింది. చూడండి, అలా చాలా బాగుంది కదా. చికెన్ కూర వండారండి. చూడండి, చాలా బాగుంది కదా. సాంబార్ కూడా కాసారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరొక